ఓకే, ఎవరైనా వింటారు, పరువు పోతుంది, సిగ్గుచేటు. ప్లీజ్ మమ్మీ ఇంకొంచెం సేపు పడుకో. రాజ్యం, పొద్దున్నే నీ చేతి వేడి కాఫీ, పేపర్లో వేడి వేడి న్యూస్, మా గొప్ప కాంబినేషనే. సీతారాం, అయ్యా నీ కాఫీ చల్లారిపోతుందయ్యా. ఈ ఆడవాళ్ళు పుట్టింటికి ఎందుకు పోతారో? నీ బామ్మర్దికి నేర్పచ్చుగా ఈ పనులన్నీ. ఆడు నేర్చుకునే టైపా, నేర్పే టైపు మీరే చూస్తున్నారుగా. కాఫీ రెడీయా? చూసారా, ఆడు బామ్మర్ది కాదండి, నాకు మొగుడు. వాడు పేరుకేనయ్యా యోగి, అనుభవంలో భోగి. ఒరే నాని, లేవరా, ఈ వేళప్పుడు చదివితే అన్ని బుర్రకెక్కుతాయిరా. నాని, లేచావా? ఏమిటి పిన్ని గారు మీ కలవరింత? మన నీరు ఎక్కడున్నాడు? ఊరి నుంచి ఇవాళే కదా రావాలి. అయ్యా అన్నీ వచ్చాయండి. సరే అయ్యా మరి 10 రూపాయలు ఎక్కువండి. ఆల్రెడీ 20 ఎక్స్ట్రా ఇచ్చా కదా. బోలెడ్ లగేజ్ ఉంది కదయ్యా. అంటే ఎక్కినప్పుడు కన్నా ఇప్పుడు ఎక్కువైందా? అది కాదనుకోండి. ప్రపంచంలో ఎవరు మారినా మీరు మాత్రం మారరా. థ్యాంక్స్ అయ్యా. వివేకానంద గారికి మామిడి తాండ్ర, అవునా? రాజ్యం గారికి ఇష్టమైన బెల్లం హల్వా, మా సీతారాం గారికి చెకోడీలు, డాక్టర్ గారికి జాంగ్రీలు, థ్యాంక్ యూ నీరజ్. ప్రియంవాద గారికి అత్తవరం అరిసెలు, మరి నాకు మా ఐశ్వర్యకి పూల జడ. వేసుకొని చూపించాలి, మంచి ఫోటో తీస్తా. ఓకే, థ్యాంక్ యూ. నీరజ్, నీ మనసు వెన్నలాంటిదయ్యా. మరి నాకు వెన్నుండలు తీసుకురమ్మని తీసుకొచ్చాడా? నిన్నెలా మర్చిపోతాను రా, నీ వెన్నంలో నీకు తీసుకొచ్చాను. వివేకానంద గారు, వేసవిలో చల్లగా ఉంటుందని మీకు కొబ్బరి బొండాలు తీసుకొచ్చాను, బాగా తాగండి. మామూలుగానే రాత్రులు పక్క తడిపేస్తున్నారు. ఈయన కొబ్బరి బొండాలు తాగితే నేను దుప్పట్లు ఉతకడానికి పెద్ద పెద్ద వాటర్ ట్యాంకర్లు తెప్పించాలి. ఏంటి ఇది మరి పబ్లిక్ గా? రిటైర్డ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ అని కూడా లేకుండా. విషయం ఏమి కొత్తది కాదుగా, మీరేం ఫీల్ అవ్వకండి, ఇక్కడంతా మనవాళ్లే. అవును గాని నాని, మాణిక్యమ్మ గారిని చూసి వచ్చావా? మాణిక్యమ్మ గారిని చూడలేదు కానీ మీ ఆయన గారు రెండో సెటప్ చూసా. అబ్బా, ఏం కేసును పట్టాడే, ఇప్పటికీ సినిమా స్టార్ లా ఉంది. ఆమె ఆరోగ్యం బాగుందేరా? ఆహా, ఆ సంగతి నాకు తెలియదు కానీ పైకి మాత్రం జున్ను మొక్కలా ఉంది. ఏంటే, ఇందాక తాతయ్య సెటప్ గురించి అన్నానని ఫీల్ అయ్యావా? పిచ్చోడా, నువ్వు మాట్లాడితే నేను ఫీల్ అవ్వడం ఏంట్రా? అయినా మీ తాతయ్య బయట ఆడాళ్ళతో సంబంధం పెట్టుకోవడం పెద్ద మొగతనంగా భావించేవాడు. మీ నాన్న ఒక్కడేరా మీ వంశంలో తప్పు పుట్టాడు. అంత మంచోడు కాబట్టి ఆ మాయదారి గోదావరి మింగేసింది. అమ్మా విమలమ్మ, సీను పెంచకు, సెంటిమెంట్ ఎక్కువైపోద్ది. మీ నాన్న మీ అమ్మని తనతోనే తీసుకెళ్ళిపోయాడు, నువ్వు అనాథ అయిపోయావు. ఇలా ఎన్నిసార్లు చెప్పేస్తావే? చూడు, నీకు ఇదే చెప్తున్నా, నాకు అమ్మైనా నాన్నైనా దేవుడైనా ఆఖరికి దెయ్యమైనా అన్నీ నువ్వే, తెలిసిందా? తెలిసిందిలేరా. అవునరా, పుస్తకాలు పట్టుకెళ్ళావు, ఈ 4 రోజుల్లో ఏమన్నా చదివావా? ఎక్కడే, పానసేవందాల తోటి ఉందని సరిపోయింది. ఇక చదువు ఎక్కడది? నువ్వేం వర్రీ కాకు, ఇక చదువే చదువు. వంకాయ ఉప్పు చేప అదిరిందే. ఏంట్రా, నేను ఊర్లో లేనప్పుడు బండి ఆడావా? సాడవట్లేదు ఏంటి నేనా? నీ బండి మీ నాయనమ్మ దుమ్మైనా పట్టిస్తుంది కానీ దుమ్ము దులుపుతానని ఒప్పుకోదురా బాబు. ఇంకా స్టార్ట్ అవ్వలేదా? పట్ల టైం అయిపోతుంది, తొందరగా కానీరా. ఏడ్చావు కానీ వాళ్ళు ఏంటి ఎగ్జాము? కెమిస్ట్రీ. ఏడిసావు నీరు, చిన్న సెట పెట్టొచ్చు కదరా. ఏడ్చావు, నేను ఇవాళ ఊరి నుంచి వచ్చింది, మా నాయనకి తెలిసి చంపేస్తే. మీ నాయనమ్మకి ఏదో ఒకటి చెప్పొచ్చు, నీకు అలవాటే కదా. అరే రమ్ము, తెల్ల పేపర్ ఇచ్చేసి మన అడ్డకు వచ్చాయి. సరే. కాశీ, మధ్యాహ్నం వస్తాం. ఓకే, రెడీగా ఉంచు అన్ని. అలాగేనండి. మార్నింగ్ సార్. ఓ, యు ఆర్ బ్యాక్. నీరజ్, నీ నుంచి మేమంతా మంచి ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ సార్. ఆఖరి 100 ఉందో, ఇది పోయింది అనుకో, అప్పు ఇవ్వాలి మరి. ఎప్పుడు నీకు అలవాటేగా. వీడు పుస్తకాలనే కాదు పేక మొక్కలను కూడా సీరియస్ గానే స్టడీ చేస్తాడు. మనం అంతేరా, ఏం చేసినా సీరియస్ గా చేస్తాం, సిన్సియర్ గా చేస్తాం.
అట్టాగే ఉండాలి మరి. ఇదేమైనా ఉత్తితాటేటి? తేలిగ్గా ఆడితే కొంపలు ఆరిపోతాయి. నాకు కనపడుతుంది, జాగ్రత్త పెట్టుకో. ఉత్తించేవేటి? అదేం ఫోజయ్య బాబు, ఆట మొదలైన కాడి నుంచి కాలు దింపలేదు. మా మావయ్యకి కొంచెం పైల్స్ ప్రాబ్లంలే. నార్మల్ వాయ్, దీని సంగతి నీకెట్ తెలుసు. మా వంశంలో అందరూ ఇట్టా కూర్చొని జోతంలో లక్షలు సంపాదించారు. అట్టగా బ్యాంక్ లాకర్లో ఎంత నొక్కిసావు? సర్లే, ఉన్న పొలం బ్యాంకులో పెట్టేసి అప్పు తెచ్చి ఆడుతున్నాను. అదేంటి? దానికో కథ ఉందలే. దమయంతని మావాడి సెటప్లే. మాతో ప్రతిసారి ఆడేది. అది ఎప్పుడు బయట ఒంటి మీద ఉంచుకునేది కాదు, ఎప్పుడు జారేసేది. అందరూ కళ్ళు మూసుకునేవాళ్ళ? కళ్ళు మూసుకోవడమా? మా ఎదవలంతా ముక్కలు చోట మానేసి దానంకే చూసేవారు. అది సందు చూసుకొని సల్లగా కావలసిన ముక్కలు ఎత్తేసి ప్రతి ఆట తిప్పేసేది. అమ్మని అమ్మ. బయటికెళ్ళి ఆడు అది మా దగ్గర గెలిచిన డబ్బులన్నీ పంచుకు తెప్పేవాళ్ళు. ఓహో, ఈసారి ఆ బ్యాచ్ తో ఆడదాం. ఇక్కడ పోగొట్టుకున్నంత రికవరీ చేసుకుంటా. షో. ఛే, మ్మ్. 47 పాయింట్లు. ఇదిగో, ఈ రోజుకి ఆఖరి 100 తీసుకో. తిను. ఏం కాసి ఇంట్లోకి ఎవరిని వస్తున్నారా? పండగ వెళ్ళిన తర్వాత వస్తారనుకుంటా. కొన్నాళ్ళు రాకుండా చూసుకోరా బాబు. నేనేం చేస్తానండి? ఆ వచ్చే వాళ్ళకి ఇంట్లో దయ్యాలున్నాయని చెప్పు. ఆ వచ్చేవాడు మిలిటరీ మనిషి అండి. మిలిటరీ వాడైతే దెయ్యాలు భయపడ్డేటి. ఓ పంచాయి, ఈ ఇంటి వాండ్రు కూడా మిలిటరీ వాడే దెయ్యమై తిరుగుతున్నాడు ఆడితే చెప్పు, దెబ్బకు బారిపోతాడు. కరెక్ట్ కరెక్ట్. నమ్మకరా బాబు, నిజంగా దయ్యాలున్నా దడుచుకుంటాయి. డీల్ షాట్. నాది నిల్లు. తిప్పితే నువ్వు తిప్పుతావు, లేదంటే ఇటు తిప్పుతున్నాడు. ఈసారి ప్యాక్ రేయ్, నా డబ్బులు రికవర్ చేసే వరకు ఇక్కడ నుంచి కదలను. కేయి ప్యాక్ చెప్తాను. ఏమండి, ఐశ్వర్య ఎక్కడా? పోల్ జడేసుకుందా? నీకు చూపిద్దామని ఇప్పటిదాకా చూసి చూసి పడుకుంది. టైం ఎంత అయిందో తెలుసా? ఎక్కడికెళ్ళావు ఇప్పుడు దాకా? అకాడమీకి. ఒరేయ్, నేను తహసీల్దారు చిట్టినీడు సర్వేశ్వరరావు తల్లినిరా. నిజాన్ని పసిగట్టడం నాకు వేరుశనగ పప్పులు నవ్విలినంత ఈజీ. ఏంటో నువ్వు మొన్న 4 రోజులు ఊర్లో లేను కదా, అకాడమీ వాళ్ళు టెస్టులు పెట్టారు. వాడు పరీక్షలు రాస్తుంటే నువ్వేం చేస్తున్నావురా? అది వీళ్ళ ప్రిన్సిపాల్ తోటి గగోళం, వాయుగోళం, గదరగోళం, భూగోళం అని చేతిలో 13 ఉంటే చాలా గందరగోళం. కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నావు బామ్మర్ది. నువ్వు ప్రిన్సిపాల్ డిస్కషన్, అది మమ్మల్ని నమ్మమంటావు. నమ్మవా? నమ్మబోతే మానే. అయినా మా నాన్న దగ్గర పెద్ద ఎత్తున కట్నం తీసుకొని ఇంట్లో కూర్చొని 5 రూపాయలు వడ్డీ తిప్పుకుంటున్నావు. నీకేం తెలుసు మేము ఎంత షేర్ అవుతున్నావా ఎరా? అవును, ఇంతకేముండవు? బలాదూరుగా తిరిగేవాడికి ఏ పూటకప్పుడు ఫ్రెష్ గా వండరు. పొద్దునుండి అన్ని అలాగే ఉన్నాయి, తిని తగలడు. ఏంటి సతుకులు పెడతావా? మా అక్కకి ఫోన్ చేసి చెప్తా. మాట్లాడితే ఇదోటి. విమలమ్మ గారు కోపంలో ఉన్నట్టున్నారు. బాగా తలనొప్పిగా ఉందే. ఒక కప్పు కాఫీ పెట్టు. నీ చేతి కాఫీ అమృతంలా ఉంటదే. ఈ మాటలకేం తక్కువ లేదు. టీపై మీద రామూర్తి రాసిన ఉత్తరం ఉంది, చదువు. అలాగే. అమ్మ విమలమ్మ పాదపద్మలకు మీ విధేయుడు రామూర్తి నమస్కరించి రాయినది. మొన్న నీరజ్ బాబు గారితో కౌలు తాలూకు 2,40,000 పంపాను. ఆ పంటలో మాకు బాగానే మిగిలింది. మా కుటుంబం ఇంత సుఖంగా నిశ్చింతగా బతకడానికి మన తహసీల్దార్ బాబు సర్వేశ్వరరావు గారి చల్లని మనస్సే కారణం. మన చిన్నబాబు గారు కలెక్టర్ పరీక్ష కూర్చుంటున్నానని చెప్పారు. పరీక్ష పాస్ అయి బాబు కూడా వారి తండ్రిలాగే ఎందరో పేదవాళ్ళ జీవితంలో వెలుగు నింపాలని అన్నవరం సత్యనారాయణ స్వామిని వేడుకుంటున్నాం. నువ్వు గొప్పవాడి అవుతావని నేనే కాదు, ఎంతమంది ఎదురు చూస్తున్నారో తెలుసుకో. బుద్ధిగా ఉండడం ఒక లక్షణం కాదు, అవసరం. చెడు తిరుగుళ్ళు తిరగడానికి కారణాలు ఎన్నో ఉంటాయి, కానీ నియంత్రించుకోవడానికి మనసు ఒక్కటే ఉంటుంది. దాన్నెప్పుడూ అదుపులో పెట్టుకోవాలి. జీవితంలో ఏదైనా సాధించాలి అంటే పట్టుదల ముఖ్యం. గుడ్ మార్నింగ్. హే, నువ్వేంటి ఇక్కడ దాక్కున్నావు? రోజు నువ్వు లేవగానే ఆ ఫోటోల్ని చూస్తావుగా. నో, నువ్వు నా బేబీ డాలురా. నిన్ను చూస్తేనే నాకు ఆనందం. థ్యాంక్ యూ. కాఫీ పళ్ళు తోముకొని తాగుతావా, బెడ్ కాఫీయా? అప్పుడప్పుడు ఇలా. అవును, ఈ ఫోటోలు ఎందుకు ఎప్పుడు మారుస్తావు?
అదా చెప్తా. రోజు ఒకే రకమైన కూర తింటామా, ఒకే రకమైన బట్టలు వేసుకుంటామా, అలాగే ఇది ఒకే రకమైన ఫోటోలు చూస్తే బోర్ కొడుతుంది కదా, అందుకే ఇలా వెరైటీగా. మరి నీకు పెళ్ళైతే బోర్ కొడుతుందని భార్యని కూడా వెరైటీగా మార్చేస్తావా? అమ్మ పిడుగా, ఇదేంటి ఆ అమ్మాయికి తలకాయ లేదు? ఓ అదా, అది నీకు ఇప్పుడు చెప్పినా అర్థం కాదు. స్కూల్కి వెళ్ళు. చెమ్మలంగా